నాకు నా సితార ముఖ్యం, నా ప్రాణం నిలబెట్టుకోవడం ముఖ్యం. అందుకే నా కష్టార్జితంతో తిరిగి ఆ సరిగమల సరస్వతిని ఈ ఆలయంలో పెట్టి పూజించాలనుకుంటున్నాను. ఆవిడ ఆరాధన కోసమే పాడాలనుకుంటున్నాను. అందుకే నేను మళ్ళీ కచేరీ చేయాలనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ గురువు గారు, చాలా థ్యాంక్స్. అడ్వాన్స్ ఇచ్చి కచేరీ రోజు అరగంట ముందు కారు పంపండి. అలాగే. ఈ గోకులకృష్ణ మాటిచ్చాక తప్పడు. మీరు రాగానే అవతలికి నెట్టి తలుపులు వేద్దామనుకున్నాను. కచేరీ కోసం వచ్చామన్నారు. మీ అదృష్టమో మా అదృష్టమో, సమయానికి వాడొచ్చి కచేరీ చేస్తానన్నాడు. మీరొచ్చిన వేళ విశేషం. వాడి మనసు మారింది. కూర్చోండి, కాఫీ తాగి వెళుదురుగాని. పర్లేదమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు, మేం బయలుదేరతాం. మాకింత సంతోషాన్ని కలిగించి వెళ్ళిపోతానంటే ఎలా? కూర్చోండి ఒక్క నిమిషం. పద్మావతి, పద్మావతి! పిలిచారా అండి? పిలిచింది వినపడేగా వచ్చా, మళ్ళీ పిలిచారా అంటావే? వెళ్ళి వీళ్ళకి కాఫీ తీసుకురా. నువ్వా? నువ్వెక్కడున్నావేంది? అవన్నీ మీకు అనవసరం. అదేంటి? మొన్న ఆరాధనోత్సవాలు జరిగాయి కదా, పెద్ద విద్వాంసురాల్లా ఆయన మీదే పోటీకి నిలిచింది. గెలుస్తాను, ఓడితే పని మనిషి పని చేస్తానని పందెం కాసింది. ఓడింది, పని మనిషిగా వచ్చింది. మీరు కూర్చోండి, కాఫీ తీసుకుందరు గాని. కాఫీ తీసుకోండి. గురువుగారిని గెలుద్దామనే పందెం కట్టావా? తాహతుకు మెచ్చిన ప్రయత్నాలు చేస్తే ఇలాగే చితికిలపడాల్సి వస్తుంది. పూర్తిగా తెలియకుండా మాట్లాడొద్దు. కాఫీ తాగండి. పని మనిషిగా వచ్చినా గాని పొగరు తగ్గలేదే నీకు? పని పని, ఆత్మాభిమానం ఆత్మాభిమానం. గురువుగారిని తప్పకుండా కచేరీకి వచ్చేటట్టు చూడండి. అయ్యో, మాటిచ్చి అడ్వాన్స్ తీసుకున్నాడుగా, మీరు ధైర్యంగా ఉండండి. మేం వెళ్ళి రావడం తర్వాత మీరు మీ భర్త రేపు మా అమ్మాయి పుట్టినరోజు ఏడికి రావాలా? మీలాంటి పెద్దవాళ్ల దీవెనలు మా అమ్మాయికి అందించాలండి మీరు. పుట్టినరోజు పండగలకి నేనెందుకు? చాలా సాంప్రదాయంగా చెయ్యాలనుకుంటున్నాం. మీలాంటి వాళ్లే వేడుక్కి నిండుగా ఉంటారు, మాకు పండుగగా ఉంటది. నాకు బయటికి రావడం కుదరదు. ఇంట్లో పచ్చిపు మనిషిన్నాడు. ఒక్క పూటకేమవుతుంది, వాళ్ళని కూడా తీసుకురండి. నేనైతే తప్పకుండా వస్తాను. పాడ్డానికి ఆయన ఎలాగూ వస్తారు కాబట్టి పార్టీ అవగానే బ్యాలెన్స్ డబ్బులు మాత్రం నా చేతిలో పెట్టాలి. అవును, నా కొడుకు కోడలు ఇద్దరూ వస్తారు. మీ అమ్మాయికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఎంతండి? కొండంత దేవుడికి కొండంత పత్రి అడగన్లేండి. 10 ఇచ్చారుగా, మిగతా 40 ఇవ్వండి, సరిపోతుంది. అయ్యో, తప్పకుండా ఇస్తామండి. ఇక మేము వెళ్ళొస్తామండి. మంచిదండి.
సితారా వాళ్ళు తీసుకుపోవడమే మంచిదైంది. వీడు మళ్ళీ కచేరీకి గొంతు విప్పుతున్నాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు ఫంక్షన్కి కచేరీ చేస్తానని చెప్పి అడ్వాన్స్ తీసుకున్నారంట. అవును, అవే ఇవి. అందుకే లెక్క పెట్టుకుంటున్నాను. లక్షలు చూసిన వాణ్ణి, లక్ష్యం తప్పిన వాణ్ణి అని మీరే అన్నారు కదా, ఇప్పుడెందుకు లెక్క పెట్టుకుంటున్నారు? నువ్విచ్చిన తాంబూలాన్ని వసంత తీసుకోవడం నువ్వు చూసావుగా. నేను తిరిగి సరస్వతిని ప్రతిష్ఠ చేయాలంటే, నీకు సంగీత పాఠాలు నేర్పించాలంటే నా ప్రాణం నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోవాలంటే నా సితారాన్ని తిరిగి తెచ్చుకోవాలి. అందుకే ఈ కచేరీకి ఒప్పుకున్నాను. నన్ను నేను సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నన్ను గురువు అని చెప్పుకోవడానికి, ఆ స్థానానికి నేను న్యాయం చేయడానికి నాకు ఈ కచేరీ అవసరం అనిపించింది. నీ తాంబూలం వృధా పోకూడదుగా. అందుకే నేను ప్రయత్నం మొదలుపెట్టాను. మీరు చెప్పేది కరెక్టే కావచ్చు, కానీ వాళ్ళని మీరు గమనించలేదు. కచేరీ అన్నమాట విన్నానే గాని వాళ్ళనంత పరిశీలనగా చూడలేదు. వాళ్ళు మీ చేత సంగీత కచేరీ చేయించే మనుషుల్లాగా నాకు అనిపించలేదు. అయినా పుట్టినరోజు వేడుకల్లో కూడా సంగీత కచేరీ చేయించే వాళ్ళున్నారా? ఏమో, వాళ్ళ అభిరుచులేంటో మనకిలా తెలుస్తాయి. నేను వాళ్ళని బాగా గమనించాను. అయినా అడ్వాన్స్ ఇచ్చిన సినిమా వాళ్ళొస్తే నేను పాడను, పాడదలుచుకోవట్లేదు, గాత్రం అపవిత్రమైంది, సాహిత్యం మార్చేదాకా పాడను అన్నారు. ఇది కచేరీ కదా, నీకు సంగీతం నేర్పుతా అన్నా కదా. పైగా సితార నా ప్రాణం కదా. అందుకే కచేరీ చేయడానికి ఒప్పుకున్నాను. మీరన్నట్టు అక్కడ సాహిత్యం ఎలాంటిదో ఇక్కడ వీళ్ళు చేయించబోయే కచేరీ అలాంటిదే అని నాకు అనిపిస్తుంది. నువ్వెందుకు అనుమానిస్తున్నావు? కొన్ని మొహాలంతే, చూడగాని నమ్మదగ్గ మనుషుల్లా కనిపించరు. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటమ్మాయి? కచేరీ చేయొద్దంటావా? నేనొద్దంటే మీ ఉద్దేశానికి అడ్డుపడినదాన్ని అవుతాను. మీ ఇంట్లో వాళ్ళు నన్ను కారణం చేసి నా మీద యుద్ధం ప్రకటిస్తారు. వాళ్ళ యుద్ధానికి భయపడే రోజులు పోయాయమ్మా. మీరు భయపడకపోయినా వాళ్ళు యుద్ధం చేస్తారు. మీరు మళ్ళీ గాయం పెద్దదైందని మానడం కోసం ఆపకుండా మందు తాగడం మొదలు పెడతారు. అప్పుడు మీరన్నట్టు నేను తెచ్చిన తాంబూలం నిజంగానే వృధా అయిపోతుంది. వాళ్ల పుట్టినరోజులో కచేరీ అంటేనే బాధపడాల్సొస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా కేరింతలు కొట్టించే పాటలే పాడిస్తారు గాని మిమ్మల్ని మంచి అర్థమున్న పాటలు గాని సంగీత కచేరీ గాని చేయించరు. అదే వాళ్ళ కోరికైతే నెరవేరదు. నేనక్కడ పాటలు పాడను. పాడను అనే అధికారం మీ చేతుల్లో లేదు. మీరనుకున్నట్టు సితార తిరిగి తెచ్చుకోవటం అంత తేలిక కాదు. ఏంటి నువ్వు అనేది? అడ్వాన్స్ మాత్రమే మీరు తీసుకున్నారు. మిగిలిన కచేరీ పారితోషికం మీ శ్రీమతి వసంత గారు తీసుకోబోతున్నారు. నిజమా? మీ ఆవిడ ఆ కండిషనే వాళ్ళకి పెట్టి మీతో కచేరీ చేయించే బాధ్యత తీసుకొని వాళ్ళని పంపించింది. అయినా ఆ కండిషన్కి నేనెందుకు ఒప్పుకుంటాను? నన్ను బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ కచేరీ చేయిస్తుందా ఏంటి? ఇప్పుడే తెలుసుకుంటాను. ఆగండి, మీరు వెళ్ళకండి. ఆవిడ్ని నిలదీయొద్దు. అసలే ఆ మనిషి నా మీద కక్ష కట్టింది. మీరు ఆవిడ్ని నిలదీస్తే ఈ విషయాలన్నీ చెప్పటానికి నువ్వెవరే అని నన్ను ప్రశ్నిస్తుంది. నాన్న యాగి చేస్తుంది. నన్ను సాధించాలని ఇక్కడికి తీసుకొచ్చింది. మిమ్మల్ని అనుకూలంగా చేసుకొని పనిలో నుంచి పారిపోవాలని చూస్తున్నానని ఇప్పటికే అనుమానిస్తుంది. నానా రకాలుగా అవమానిస్తుంది. వేధింపులు ఎక్కువ అవుతాయి. పార్టీకి వెళ్ళిన తర్వాత పరిస్థితులు గమనించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నన్ను బయటపడేసే ప్రయత్నం చేయకండి. నాకు తెలిసింది, నేను చెప్పవలసింది చెప్పాను. మీరు తొందరపడితే నా మీద భారం పడుతుంది. గుర్తుంచుకోండి.
వైట్ షర్ట్తో నా తడాక ఏంటో చూపిస్తాను. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి. అత్తయ్య గారు మావయ్య గారు గుడికి వెళ్లారు. మీరు బయలుదేరొచ్చు. హలో, నేను వాళ్ళ కోసం రాలేదు, మరి గోవింద్ కోసం వచ్చాను. ఓ, గోవింద్ కోసమా? ఎందుకు? ఎందుకైతే నీకెందుకు? చూస్తుంటే ఏదో డ్రెస్ కొన్నట్టున్నావు. ఎవరికి? ఎవరికైతే నీకెందుకు? అబ్బాయి డ్రెస్ కదా అని అడిగాను. నువ్వు వేసుకుంటావా? అబ్బాయి డ్రెస్ నేను వేసుకోవడం ఏంటి? మరి నీకు ఆ వివరాలు ఎందుకు? ఈ ఇంటికి తెచ్చావు కదా అని అడిగాను. నువ్వు అడిగితే నేను చెప్పాలా? ఎవరికో ఒకళ్ళకి. ఎవరికైనా నీకు అనవసరం. వెళ్ళి ఆ బజ్జీలు చేసుకోపో. అలాగే బుజ్జి. ఇవాళ బజ్జీలు కాదు, జంతికలు. గిద్దెలు పెట్టి వత్తాలి. అదే పిండిని. గోవింద్ ఎక్కడున్నాడు? చాచి కొడితే మొహం పచ్చడవుతుంది. ఎందుకు పచ్చడయ్యేది? లేకపోతే గోవింద్ ఎక్కడా, మాధవుడెక్కడా, కృష్ణుడెక్కడా అని నన్ను అడుగుతావే? కావాలంటే వెళ్ళి నువ్వే వెతుక్కో. ఛ! ఎందుకులే, ఇంట్లో ఏవైనా అంటే మళ్ళీ గొడవలు అయిపోతాయి. ఫోన్ చేస్తాను. దామిని, హలో. మీకు డ్రెస్ తెస్తానన్నాను కదా, తెచ్చేసి లోపల పెట్టాను. నా కోసం ఒక్కసారి వేసుకొని కనిపించరా ప్లీజ్? నా సాటిస్ఫాక్షన్ కోసం. ఆ, మ్. నేను అడిగిన వైట్ షర్ట్ తీసుకొచ్చింది. పాపం, వేసుకోకపోతే శిష్యురాలు బాధపడుతుంది. ఎందుకు వేసుకో డియర్? వేసుకుంటావు. వేసుకుని నాకు కనిపించాలి. అప్పుడు నువ్వు నా దారిలోకి వచ్చావని నేను నమ్మాలి. ఇదేంటిది? ఓహో, గోవింద్కి షర్ట్ ఇచ్చేసినట్టు, ఇద్దరు లవ్ ఓకే చేసుకున్నట్టు కలలు కంటున్నావా నువ్వు? కను కను చెప్తా నీ పని. గోవిందు లేడు, శ్రీనివాస్ బాబు గారు ఉన్నారు. దామిని ఇందాక ఇచ్చిన షర్ట్ ఇదే. అటేమో గోవిందుతో సరిగా మాంటుంది, ఇటేమో షర్ట్ ఇచ్చి బావగారితో సరిగా మాంటుంది. ఇద్దరికి ఒకళ్ళొకరికి తెలియకుండా ఒకళ్ళొకళ్ళని మార్చేస్తున్నావా? వీళ్ళని అడ్డు పెట్టుకుని కేసు నుంచి బయటపడాలని చూస్తున్నావా? చెప్తా నీ సంగతి. షర్ట్
తీసుకుంటావా నువ్వు? దామిని నీకుంది. బావగారు, కాఫీ. హలో బావగారు, కాఫీ. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి నా గదిలోకి రావద్దని? అయినా నువ్వు తెచ్చావేమిటి కాఫీ? హలో, అత్తయ్య గారు మావయ్య గారు గుడికి వెళ్లారు, అందుకే నేను తీసుకొచ్చాను. ఇక్కడ తమరికి సేవలు చేయడానికి ఎవ్వరూ లేరులేండి. తీసుకోండి. నాకు అక్కర్లేదు. తీసుకోమంటుంటే నాకు అక్కర్లేదు అంటున్నానా? ఈ తీసుకోమంటుంటే ఏయ్! బుద్ధుందా నీకు? కొత్త షర్టే, పైగా గిఫ్టు. అయ్యో, గిఫ్టా? అయ్యో అయ్యో బావగారు, అయ్యో ఆరిపోతే మరకపోదు. ఇవ్వండి, నేను ఉతికిచ్చేస్తాను. ఏం అక్కర్లేదు. అటు తిరుగు. కొత్త షర్టు మళ్ళీ కొత్తగా కనిపించాలి. ఆ, ఇది ఎంత కొత్తగా అవుతుందో నువ్వే చూస్తావుగా. పైగా గిఫ్ట్ చూస్తావుగా, మీకు ఎంత కొత్తగా కనిపిస్తుందో. ఇంకా కలలు కంటూనే ఉన్నావా? గిఫ్ట్ ఇదే కదా నీ గిఫ్ట్. చెప్తాను గిఫ్ట్ పని. ఎస్ గోవిందరాజు, నువ్వు నా లైన్లోకి రావటం ఖాయం. నీ చేత ఆ కేసు విత్డ్రా చేయించడం ఖాయం. వేసుకున్నాడా లేదా షర్ట్? ఇంకా రాడేంటి? కొత్త షర్ట్ వేసుకోలేదేంటి? ఇంతకీ ఆ షర్ట్ అక్కడే ఉందా లేదా? షర్ట్ లేదు. ఇదేంటి, తెచ్చిన షర్టు లేదు, గోవిందేమో వేసుకోలేదు. మరి నేను తెచ్చిన షర్ట్ ఏమైనట్టు? చెప్తాను సంగతి. గిఫ్ట్ అంటూ గిఫ్ట్. ఏయ్, కొత్త షర్ట్ ఏం చేస్తున్నావే? స్టాప్ ఇట్. అది నేను తెచ్చిన గిఫ్ట్. ఆయన నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందా? కాఫీ పడింది, అందుకే ఉతుకుతున్నా. కొత్త షర్ట్ మీద కాఫీ పడ్డం ఏంటి? అది ఈ షర్ట్ ఇచ్చిన వాళ్ళని వెళ్ళడుకోపో, వాళ్ళు చెప్తారు. నువ్వేం బాధపడకు. నువ్వు ఈసారి వచ్చేసరికి షర్ట్ ఎలా కొత్తగా ఉందో అలాగే కొత్తగా ఉతికి ఇస్త్రీ చేసి ఇస్తాను, సరేనా? ఆపవే. అయ్యో,